ప్రభుత్వమేమో ప్రతిపక్షాలు ఖరాబ్ చేసినాయి, మేము కాదు మూసిని ఖరాబ్ చేసినాయని మమ్మల్ని ఎందుకు అంటున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అవి మేము ఖరాబ్ చేయలే, మేము దాన్ని శుద్ధీకరణనే చేస్తాము, సుందరీకరణతో పాటు శుద్ధీకరణ చేస్తాము అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖరాబ్ చేస్తలేవని చెప్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే వీళ్ళు శుద్ధీకరణ చేస్తామని చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వము మీరు అంటున్న ప్రకారము అలిగేషన్ ఇస్తుంది బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద, మిగతా అన్ని పార్టీల మీద. దట్ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు, మీరే కదా నీళ్ళని మొత్తము ఏంటిది కాలుష్యం చేసిందని. ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. తెలంగాణ రాకముందు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు, అప్పుడు మూసీ నదిలో కాలుష్యం పారుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఏంటి? అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అప్పుడు కూడా సోనియా గాంధీయే కదా, అప్పుడు కూడా బట్టి విక్రమార్క పార్టీలోనే ఉన్నాడు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా మంత్రులందరూ అప్పుడు పార్టీలోనే ఉన్నారు కదా. మరి ఒక 30 సంవత్సరాల క్రితము మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ తీసుకున్న యాక్షన్ ఏంటి కాలుష్యానికి వ్యతిరేకంగా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిండ్రు, సేవ్ మూసీ అని. సేవ్ మూసీ అని ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిండు, కానీ మూసీని సేవ్ చేసిండా? మూసీ పక్కన సుందరీకరణ చేస్తా అని అన్నాడు. అందుకని అప్పుడున్న ప్రజలు వ్యతిరేకించారు, అందుకని అప్పుడున్న ప్రజలు నిరసనలు చేసారు. అప్పుడు కాలుష్యం వల్ల నీళ్లు మరియు సూర్యాపేటలో ఉన్న ప్రజలందరూ బాధలు పడుతుంటే ఆ నీళ్ళని సాఫ్ చేయకుండా సుందరీకరణ కాబట్టి అప్పుడైంది. ఇప్పటి వరకు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? సరే బీఆర్ఎస్ మీద అలిగేషన్స్ వేస్తారు, బీఆర్ఎస్ డెఫినెట్లీ అకౌంటబుల్. మీరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ కూడా అకౌంటబుల్. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలించినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఎస్టీపీలు కట్టిర్రు, ఎంత మూసి కాలుష్యం మీద ఫోకస్ పెట్టారు అనేది కూడా ఇంపార్టెంట్ ప్రశ్ననే. సో అన్ని పొలిటికల్ పార్టీస్కే వేస్తున్నాం క్వశ్చన్, కాంగ్రెస్కే వేస్తున్నామా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్లో వాళ్ళు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా కాలేదని మేము ప్రశ్నించలేదా? లేకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జియో 111 గురించి దేశవ్యాప్తంగా నిరసనలు క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ చేయలేదా? సో ఎవడు అధికారంలో ఉన్నాడు, ఏ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర వాళ్ళు మూసికి సంబంధించి నల్గొండ ప్రజలు ఏదైతే నీళ్ళ శుభ్రత అడుగుతున్నారో దాన్ని వీళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అనేదే ప్రశ్న. వేరే పార్టీల దిక్కు ఎందుకు పోతున్నాం మనం? ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము నీళ్లు సాఫ్ చేయరా భయ్, మూసి నీళ్లు సాఫ్ చేయమని అంటే నువ్వు వేరే పార్టీల మీద ఎందుకు వేలెత్తి చూపిస్తున్నావు? దమ్ముంటే గత 30 సంవత్సరాల నుంచి MRDCL, GHMC, HWSSB మిగతా ఏవైతే గవర్నమెంట్ బాడీలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ డిపార్ట్మెంట్ల బ్యూరోక్రాట్స్ అందరి మీద ఫైన్ అయ్యి బ్యూరోక్రాట్స్ అందరినీ సస్పెండ్ చేయి. 30 సంవత్సరాల డేటా అంది. పూణేలో ఏం చేశారు? పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద 500 కోట్లు ఫైన్ విధించింది అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎందుకు? పూణే మున్సిపల్ కార్పొరేషన్ మూలామూత అనే నది లోపల ఒక 30-40 సంవత్సరాల నుంచి కాలుష్యాన్ని పారవేస్తుంది కాబట్టి అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫైన్ విధించింది. మరి నీ గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇప్పుడు వేలు చూపిస్తున్నావు బీఆర్ఎస్ మీద, మిగతా పార్టీల మీద కదా. దమ్ముంటే గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులని, గతంలో ఉన్న నాయకులని జైల్లోకి తీసుకురా, కనీసం ఫైన్ అయ్యి. నిర్లక్ష్యం పేరు మీద చేసే దమ్ముందా? ఉట్టి గాలి మాటలు, కమెంట్లు. ఎవడికి కావాలి నీ కమెంట్లు? ఒకవేళ ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఎవడెవడైతే నిర్లక్ష్యం చేసిండో గత ప్రభుత్వంలో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనే ధైర్యం ఉంటే చేయండి పని. ఒక అసెస్మెంట్ చేయండి. ఇప్పటి వరకు ఏ నాయకుడు లేకపోతే ఏ అధికారి MRDCL, HWSSB, GHMC వీళ్ళ నిర్లక్ష్యం ఏమేమి ఉందో దాన్ని అనలైజ్ చేసి వాళ్ళ మీద ఫైన్లు విధించండి, వాళ్ళని సస్పెండ్ చేయండి, జైలు వేయండి అవసరమైతే. అది చేసే దమ్ము లేదు కమెంట్లు. ఎవరికి కావాలి? మూసీ నది అప్పుడు ఎంత అందంగా ఉంటున్నాయంటే తీసుకొని నీళ్ళు తాగేటట్టు ఉంటుండే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, మేము ముందుకొచ్చి అదంతా చెత్త చేసిండ్రు, మేము మంచిగా చేస్తాం, మొత్తం శుద్ధి చేస్తామని ముందుకొస్తే ప్రజలే మమ్మల్ని చేయనిస్తలేరు, ఇగో ఇది ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పిండ్రు కదా. దాని మీద ఇన్ని రోజులు మీరు మధు పార్క్ ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి, మీరు క్లీనప్ డ్రైవ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి అక్కడున్న జనాలు ఏమంటున్నారు మీతోటి? అంటే వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు? ఇప్పుడు డిస్కషన్ అనేది మూసీ మీద కేవలం మధు పార్క్ రిడ్జే కాదు,
ఎంపీఆర్ అనేది ఒక పార్ట్ ఆ. అంతే, ఒక పార్ట్ అంతే. అది కాకుండా ఇంకా చాలా మంది ప్రజల ఇల్లులు పోతున్నాయి. ఫస్ట్ ఫేజ్లోనే చాలా మంది ప్రజల ఇల్లులు పోతున్నాయి. ఫస్ట్ క్లారిటీ అదొకటి. రెండోది ఏంటంటే మీరు అంటున్నారు కదా, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే అంటుంది. మేము మూసీ నదిలో సుందరీకరణ చేస్తామంటే, మూసీ నదిని సాఫ్ చేస్తామంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీది ప్రజాపాలననా పెట్టుబడిదారుల పాలననా? ఈ క్లారిటీ తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మీది ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలతో చర్చించండి. మీ దగ్గర ప్రక్షాళన చేసే ఒక ప్లాన్ ఉంది కదా, మూసి ప్రక్షాళన చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంది కదా, మరి పోండి. మీరు నల్గొండ ప్రజల పేర్లు తీసుకుంటున్నారు, మీరు సూర్యాపేటలో ఉన్న ప్రజల పేర్లు తీసుకుంటున్నారు. మరి అదే సూర్యాపేట, నల్గొండ ప్రజలు, చాదర్ఘాట్లో ఉన్న ప్రజలు, నార్సింగిలో ఉన్న ప్రజలతో చర్చించండి. ప్రజాపాలనలో పాలక వర్గం ఎందుకు భయపడుతుంది ప్రజలతోని చర్చించడానికి? ఏ ప్రజల పేరు చెప్పుకొని మీరు ఈ ప్రక్షాళన చేస్తున్నారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రజల మధ్యలో ఉండి ఒక ప్లాన్ని తయారు చేయండి. వాళ్ళ అవసరాలు ఏందో తెలుసుకోండి కదా. ప్రజలతో చర్చించకుండా వీళ్ళు ప్రక్షాళన ప్లాన్ని తీసుకొస్తారు. ఇదే అతిపెద్ద సమస్య ఇక్కడ. ప్రజలు ఏమంటున్నారు? సరే మీరు మూసి ప్రక్షాళన అంటున్నారు, మరి ఆ మూసి ప్రక్షాళన ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మా సమాచారం తీసుకోవాలి కదా, మా దగ్గర ఇన్పుట్ తీసుకోవాలి కదా అని అంటున్నారు అక్కడున్న ప్రజలు. ప్రజలకి సుందరీకరణ వద్దే వద్దు. People on the ground of Hyderabad, people who reside by the Musi river are completely rejecting riverfront project, are completely rejecting beautification. ఎందుకు బ్యూటిఫికేషన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు రివర్ ఫ్రంట్ని వ్యతిరేకిస్తున్నారు అంటే, సబర్మతిలో, కోటాలో, తవిలో, యమునాలో ఇన్ని చోట్ల, ఇది 4 కాదు ఇంకా మస్తు చోట్ల, విశాఖపట్నంలో మస్తు చోట్లలో రివర్ ఫ్రంట్లు ఉన్నాయి. మరి ఆడ రివర్ ఫ్రంట్లు ఉన్నప్పుడు నీళ్ళు సాఫ్ అయినాయా? ఆడున్న ఆ నీళ్ళు ఎక్కడెక్కడైతే రివర్ ఫ్రంట్ కట్టిర్రో ఆ రివర్ ఫ్రంట్ కింద ఉన్న ప్రజల బతుకులు మారినాయా? ఇంకా వర్స్ అయింది, ఇంకా గలీజ్గా తయారైంది బతుకులు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 21 కిలోమీటర్స్ ఈయన కాంక్రీట్ కడతా అని అంటున్నాడు ప్రభుత్వము, ఎంఆర్డీసీఎల్ చైర్మన్. 21 కిలోమీటర్స్లో మీరు కాంక్రీట్ కట్టినరు. కాంక్రీట్ కట్టినప్పుడు అక్కడున్న సాయిల్ని ఏం చేస్తావు? అక్కడున్న సాయిల్ని మొత్తము క్లోజ్ చేసేస్తావు. మరి అక్కడున్న మట్టిని క్లోజ్ చేసేసి నువ్వు రివర్ రిజువినేషన్ అని ఎట్లా అంటావు? రిజువినేషన్ అంటే ఆ నది యొక్క ఒరిజినల్ స్టేట్లోకి రావడం. దాన్ని ఆ నది ఎట్లయితే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల కింద ఏదైతే పరిస్థితులు ఉండనో దాన్ని మళ్ళీ ఆ రూపానికి తీసుకురావడమే రిజువినేషన్ అంటే. లేదు నేను దాన్ని కాల్వ చేస్తా, కెనాల్ చేస్తా. నేను సబర్మతి వెళ్ళినా కదా, సబర్మతి ఏంది? ఒక కాల్వ. సబర్మతి అనేది ఒక ట్యాంక్ అంతే. ఒక 11 కిలోమీటర్స్ ట్యాంక్ అంటారు దాన్ని. ఏం లేదు, సిమెంట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా అట్లే చేసేసిర్రు. ఈ మాట నేను అనట్లే, అశోక్ శ్రీమాని అంటుండు. అశోక్ శ్రీమాని ఎవరో కాదు, అక్కడున్న అహ్మదాబాద్లో ఉన్న యాక్టివిస్ట్, అక్కడున్న లోకల్ వ్యక్తి. ఆయన అక్కడనే పుట్టిండు, అహ్మదాబాద్లోనే పుట్టిండు. ఈరోజు రివర్ ఫ్రంట్ కట్టిండు కానీ 40-50 సంవత్సరాల కిందట అక్కడ వెళ్ళి అక్కడ చేపలు పడుతుండే, అక్కడ నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తుండే, అవన్నీ చేస్తుండే వాళ్ళు. వాళ్ళ జీవితం మొత్తం సబర్మతిని చూసుకుంటూనే పెరిగారు. సో నేను అంటున్న మాట ఏంటంటే, ఒక నది స్వభావం ఏంటంటే పారడం. నది కా స్వభావ హే బెహనా. అంటే ఆ రివర్ షుడ్ ఫ్లో కదా. ఒక నది అనేది ఫ్లో కావాలి. నది ఫ్లోని అడ్డుకుంటా, నది ఫ్లోని నేను డిస్టర్బ్ చేసి కాంక్రీట్ కడతా అంటే ఎక్కడి రిజువినేషన్ చెప్పుర్రు, మీరే చెప్పుర్రు.